హైదరాబాద్ లో బీచ్ ఊహించుకోవడానికి అద్భుతంగా ఉంది కదా. హైదరాబాద్ బీచ్ ఉంటే బాగుండు అని ఎంతో మంది ప్రకృతి ప్రేమికులతో పాటు సినిమా వాళ్ళు కూడా అనుకున్నారు. ఎందుకంటే హైదరాబాద్ లో అన్ని ఉన్నాయి కానీ ఒక్క బీచ్ తప్ప. అలాంటిది ఇప్పుడు హైదరాబాద్ లో బీచ్ కు రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు. దీంతో త్వరలోనే నగరంలో బీచ్ దర్శనం ఇవ్వనుంది. హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకునే చాలా సినిమాలు బీచ్ల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఒకవేళ వెళ్లడానికి వీలు కాకపోతే కృత్రిమ బీచ్లను అరేంజ్ చేసుకునేవారు. అలా హైదరాబాద్ లో బీచ్ లేకపోవడంతో సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో పాటు ప్రకృతి ప్రేమికులు కూడా కాస్త హట్ అయ్యారని చెప్పుకోవచ్చు. వీకెండ్ వచ్చిందంటే చాలా మంది బీచ్ లో ఎంజాయ్ చేయడానికి వెళ్తూ ఉంటారు. అయితే చాలా రోజుల నుండి హైదరాబాద్ కి బీచ్ తీసుకువస్తామంటూ ఎంతో మంది రాజకీయ నేతలు తమ రాజకీయ ప్రసంగాల్లో హామీలు ఇస్తున్నారు. రాజకీయ నాయకులు హామీలు ఇవ్వడం, ఇచ్చిన ప్రతిసారి ప్రజల నుండి ప్రతిపక్షాల నుండి సెటైర్లు రావడం కామన్ అయిపోయింది. అయితే తాజాగా ఈ బీచ్ సెటైర్లపై అందరి నోళ్లు మూయించే వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే హైదరాబాద్ కి బీచ్ తీసుకువస్తామని రాజకీయ నేతలు హామీ ఇవ్వడం కాదు, నిజంగానే బీచ్ ను తీసుకురాబోతున్నారు. ఆ మ్యాటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకువస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ కి బీచ్ ను కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ శివార్లలో ఉండే కోత్వాల్ గూడ వద్ద ఆర్టిఫిషియల్ బీచ్ అంటే కృత్రిమ బీచ్ ను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారట. కోత్వాల్ గూడలో దాదాపు 35 ఎకరాల విస్తీర్ణంలో ఈ కృత్రిమ బీచ్ ను నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం పూనుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ని ఈ ఏడాది డిసెంబర్ నుండే ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. ఈ కృత్రిమ బీచ్ ను ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం దాదాపు 225 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కృత్రిమ బీచ్ ప్రాజెక్ట్ ని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా మరింత అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా రెడీ అయింది. చాలా మంది ఈ ప్రాజెక్ట్ నిర్మించడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని అంతర్జాతీయ సంస్థలు అయితే ఈ ప్రాజెక్టు కోసం 225 కోట్లకు మించి పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్మించబోయే ఈ కృత్రిమ బీచ్ లో కేవలం ఇసుకతో కూడిన సముద్ర తీరం మాత్రమే కాకుండా మరింత ఎంటర్టైన్మెంట్ ఉండేలా ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నారు. చూడాలి మరి హైదరాబాద్ లో బీచ్ ఎలా ఉండబోతుందో. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.